గత కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. విమర్శలు, వాగ్వాదాలు, కొట్టడం, సువార్తకు అడ్డుపడటం, ఇవన్నీ రక్షణ లేని మనుషులు చేసే పనులు. కానీ రక్షణ పొందామని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా తక్కువేం కాదు. ఒకప్పుడు క్రైస్తవుల లక్షణాలు, ఇప్పటి క్రైస్తవుల లక్షణాలు చూస్తే ఇతడు అన్యుడా క్రైస్తవుడా అని అర్థం కావట్లేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనుషుల మధ్య ప్రేమ లేని రోజులు చూస్తున్నాం. విశ్వాసుల మధ్య మాత్రమే కాదు, దేవుని సేవలో ఉన్న గొప్ప గొప్ప సేవకుల మధ్య కూడా దైవిక ప్రేమ, గౌరవం, మర్యాద ఇవేవి కనబడటం లేదు. మీరు ఈ విషయాలన్నీ ప్రతిరోజు యూట్యూబ్లో చూస్తూ గమనిస్తుండొచ్చు. నేను కూడా గమనిస్తున్నా. క్రైస్తవుల సేవకుల పరిస్థితి గమనించినప్పుడు యేసుక్రీస్తు అంత్యదినాల్లో ఎలా ఉంటారో చెప్పిన లేఖనం గుర్తుకొచ్చింది. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ ప్రేమ చల్లారి స్థితికి నేటి క్రైస్తవులు కూడా వచ్చేశారు. పాస్టర్ల మధ్య గొడవలు, సంఘాల మధ్య వివాదాలు, వారి సిద్ధాంతాలను ఏకీపించిన వారిని అబద్ధ బోధకులను నిర్ధారించడం, జనబలంతో రోడ్స్ చేయటం, కౌంటర్ వీడియోలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేస్తుంది ఎవరో కాదు, బైబిల్ పట్టుకొని మతాన్ని ఫాలో అవుతున్న క్రైస్తవులే. క్రైస్తవ మార్గం ప్రేమ లేని స్థితికి వచ్చేసిన అనటానికి ఇప్పటి రోజులు చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు గుడిసెలో సేవ చేసిన సేవకుడు, బిల్డింగ్లో సేవ చేసిన సేవకుడు ఇద్దరూ సమానమే. కానీ ఇప్పుడు సేవకుడు కలిగి ఉన్న జనాలను బట్టి, వస్తున్న కానుకలను బట్టి, మెయింటైన్ చేస్తున్న హైలో ప్రొఫైల్స్ని బట్టి చిన్న పెద్ద సేవకులని తేడాలు వచ్చింది. కనుక మనం కలిసి తిరిగి క్రైస్తవ మార్గాన్ని ఆయన మొదటి ప్రేమ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. ప్రారంభ క్రియ మరలా చేయాలి. దేవుని ప్రధాన లక్ష్యమైన ప్రేమను హృదయంలో కలిగి ఉండాలి. దేవునికి ఎంతో ఇష్టమైన సహోదరుల ఐక్యత తిరిగి కట్టుకోవాలి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.